నమస్తే అండి. 10th క్లాస్ చదివినటువంటి వారికి హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీలో జూనియర్ టెక్నీషియల్ ఉద్యోగాలుగా 1850 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా గమనించండి. చాలామంది సుమారుగా కొన్ని లక్షల్లో 10th క్లాస్ చదివినటువంటి వారు మరి నిరుద్యోగులుగా ఉన్నారు. ఈ యొక్క హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ బేస్ మీద 10th క్లాస్ పాస్ అయినటువంటి వారిని తీసుకోవడానికి నోటిఫికేషన్ అంటుండేది జారీ చేయడం జరిగింది. ఈ యొక్క 10th క్లాస్ ఎవరైతే పాస్ అయినటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని తెలియజేస్తున్నాను. దరఖాస్తు ప్రారంభం ఎప్పటి నుండి అంటే మనం చూసినట్లయితే 28/6/2025 నుండి ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఎప్పుడని మనం చూసినట్లయితే 19 జూలై 2025 వరకు డేటు ఉంది. కనుక 10th క్లాస్ చదివి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఈ యొక్క వీడియోని మీ వంతు సహకారంగా పంపించగలిగినట్లయితే వారు కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేయడానికి మరి యొక్క హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీలో ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేయడానికి అర్హులుగా వారు ప్రకటించబడతారు. ఇందులో మనం చూసినట్లయితే జూనియర్ టెక్నీషియన్ పోస్టులు కాంట్రాక్ట్ బేస్ మీద భర్తీ చేయడానికి వారు హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ వారు నోటిఫికేషన్ జారీ చేశారు. మనం చూసినట్లయితే క్యాస్ట్ వారీగా మరి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు కేటాయించారు అన్నటువంటిది ఒకసారి వీటి గురించి స్పష్టంగా మనం తెలుసుకుందాం. మరి జూనియర్ టెక్నికల్ పోస్టులు యూఆర్ వారికి 9 పోస్టులు కేటాయించారు, ఈడబ్ల్యూఎస్ వారికి 1 పోస్ట్ కేటాయించారు, ఓబీసీ వారికి 4 పోస్టులు కేటాయించారు, ఎస్సీ వారికి 3 పోస్టులు కేటాయించారు. మొత్తంగా 17 పోస్టులు ఉన్నాయి. మరి జూనియర్ టెక్నికల్ దాంట్లోనే యూఆర్ఎల్ వారికి 3 పోస్టులు, ఓబీసీ వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే జూనియర్ టెక్నికల్ యూఆర్ఎల్ వారికి 8 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వారికి 6 పోస్టులు, ఓబీసీ వారికి 6 పోస్టులు, ఎస్సీ వారికి 4 పోస్టులు, మొత్తంగా 24 పోస్టులు కేటాయించడం జరిగింది. జూనియర్ టెక్నిక్ మరి ఎలక్ట్రానిక్స్ ఇందులో మొత్తం యూఆర్ వారికి 8 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వారికి 1 పోస్ట్ ఉంది, ఓబీసీ వారికి 4 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ వారికి 3 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ వారికి 2 పోస్టులు ఉన్నాయి. మనం చూసినట్లయితే మొత్తంగా 18 పోస్టులు ఉన్నాయి. మరి ఎలక్ట్రీషియన్లో మనం చూసినట్లయితే మరి యూఆర్ఆర్కి 6 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వారికి 1 పోస్ట్ ఉంది, ఓబీసీ వారికి 3 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ వారికి 2 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 12 పోస్టులు ఉన్నాయి. అదే మరి ఫిట్టర్ విభాగంలో యూఆర్ వారికి 1 పోస్ట్ ఉంది, ఈడబ్ల్యూఎస్ వారికి 2 పోస్టులు ఉన్నాయి, ఓబీసీ వారికి 4 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ వారికి 5 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 12 పోస్టులు ఉన్నాయి. మరి మనం వెల్డర్ దాంట్లో చూసినట్లయితే యూఆర్ వారికి 3 పోస్టులు ఉన్నాయి, ఓబీసీ వారికి 1 పోస్ట్ ఉంది. టోటల్గా 4 పోస్టులు ఉన్నాయి. జర్నలిజంలో మనం చూసినట్లయితే యూఆర్ వారికి 3 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వారికి 6 పోస్టులు, ఓబీసీ వారికి 1 పోస్టు, ఎస్సీ వారికి 1 పోస్టు, ఎస్టీ వారికి 6 పోస్టులు. టోటల్గా 7 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా ఒక్కొక్క కేటగిరీ వారీగా వారు పోస్టులు అన్నటువంటిది భర్తీ చేయడానికి కేటగిరీ వారీగా వారు జోనల్ వారీగా ఇన్ని పోస్టులను ఇచ్చారనమాట. దీనికి ఎన్ఏసి ఆబ్లిక్ ఎన్టీసీ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ద్వారా జారీ చేయబడినటువంటి సర్టిఫికెట్ కావాలి. ఎస్టీసీ అంటే స్టేట్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ద్వారా జారీ చేయబడినటువంటి సర్టిఫికెట్లు కలిగి ఉండాలని
తెలియజేస్తున్నారు. జూనియర్ టెక్నికల్కి కాంట్రాక్ట్ బేస్ మీద ఎన్ఎస్సి, ఎన్టీసీ, ఎస్టీసీ లేదా 10వ తరగతి సమానమైనటువంటి బోర్డు పరీక్షలతో పాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి మరియు 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలని వారు తెలియజేయడం జరిగింది. అన్ని పోస్టులను కూడా అవసరమైనటువంటి విద్యార్హతలో కనీసం 65% మార్కులు ఉండాలని తెలియజేస్తున్నారు. అప్లై చేస్తున్నటువంటి ప్రతి పోస్టు కూడా అభ్యర్థి 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థి 65% మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఎన్సిల్ పీడబ్ల్యూ బీడీ అభ్యర్థులకు 5 మార్కులు సడలింపు ఉంటుందని తెలియజేశారు. అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు 60% 10th క్లాస్ మెరిట్లో కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు. మనం చూసినట్లయితే వయోపరిమితి 19/7/2025 నాటికి అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలు ఉండాలని వారు నోటిఫికేషన్లో జారీ చేసి ఉన్నారు. అదే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ వారికి 3 సంవత్సరాలు మరి పరిగణించడం జరిగింది. వేతనం మరియు ఇతర ప్రయోజనాలు వారు ఇక్కడ పొందుపరచడం జరిగింది. బేసిక్ పే స్టార్టింగ్ వారి యొక్క వేతనం 20,000గా పరిగణించడం జరిగింది. దరఖాస్తు విధానం ఏ విధంగా చేయాలి అని చూసినట్లయితే దరఖాస్తు ప్రక్రియ అన్నటువంటిది ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయవలసి ఉంటుంది. ఈ యొక్క ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి వారు వెబ్సైటు పొందుపరిచారు. ఆ యొక్క వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క వెబ్సైట్ ఇప్పుడు మనం చూసినట్లయితే https://oftr.ofrmflix.org. మరొకసారి చెప్తున్నాను, వెబ్సైటు. అభ్యర్థులు ఈ యొక్క వెబ్సైట్ నుండి అప్లికేషను ఆన్లైన్లో చేయవలసి ఉంటుంది. https://oftr.ofrmflix.org అన్నటువంటి ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మాత్రమే సందర్శించి అప్లికేషన్ అన్నటువంటిది ఆన్లైన్లో చేయాలి. దీనికి అప్లై చేసుకోవడానికి దరఖాస్తు రుసుము నిర్ణయించడం జరిగింది. ఈ దరఖాస్తు రుసుము ఎంత అని మనం చూసినట్లయితే ఆన్లైన్ పేమెంట్ గేట్వే ద్వారా చెల్లించవలసి ఉంటుంది. పేమెంట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, మహిళా అభ్యర్థులు దరఖాస్తు రుసుము నుండి మినహాయింపు ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఈ యొక్క విషయాలను మీరు 10th క్లాసు మరియు వొకేషనల్ కోర్సులు చేసినటువంటి అభ్యర్థులకు ఈ సమాచారం మనం అందించగలిగితే వారు ఈ యొక్క పోస్టులకు అర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలను వీలైనంత వరకు మన వంతు సహకారంగా 10th క్లాసు వొకేషనల్ చేసినటువంటి వారికి తెలియజేసినట్లయితే వారికి కాంట్రాక్ట్ బేస్ పద్ధతిలో మరి ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి వారికి సహకరిద్దాం. మరొకసారి చెప్తున్నాను, వెబ్సైట్ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే మనం ఆన్లైన్ చేయవలసి ఉంటుంది. ఆ యొక్క వెబ్సైటు https://oftr.ofrmflix.org ఈ యొక్క అధికారిక వెబ్సైట్ నుండి మాత్రమే చేయవలసి ఉంటుంది. ఈ వీడియో చూసిన మీరు నచ్చితే
ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి ఈ సమాచారాన్ని ఫార్వర్డ్ చేస్తారని తెలియజేస్తున్నాం. మనవంతు బాధ్యతగా వారికి ఈ విషయాలను తెలియజేస్తే వారికి సహకరించినటువంటి వారిగా ఉంటాం. థ్యాంక్ యూ.